హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్యకి బట్టలు తీసుకొని వస్తుంది రంగమ్మ. రంగమ్మని ఫాలో అయిన అనన్య శరణ్య రంగమ్మ దగ్గర ఉందని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అత్తయ్య, ఎవ్వరికి తెలియకుండా ఈ శరణ్యని ఇక్కడ దాచిపెట్టి ఇంటికి వచ్చి నాటకాలు ఆడుతూ అటువైపు సమీర్ అని టార్చర్ పెట్టేలా చేస్తావా? నీ బండారం ఏంటో కేవలం ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ముందు మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యుల ముందు కూడా బయట పెట్టి నీ పరువు తీసి నిన్ను ఎప్పటికీ ఎవ్వరూ నమ్మకుండా ఉండేలా ఖచ్చితంగా చేస్తా. ఈ విషయం ముందు అత్తయ్య మావయ్య గారికి చెప్పాలి, తర్వాత ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్పాలి అని అనన్య హుటాహుటిన ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా లీలావతి ఆనందభైరవి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, నిశ్చితార్థానికి ఒక 10 రోజుల తర్వాత ముహూర్తం పెట్టుకుందామని చెప్పానక్క అని అంటే, అవును, ఈలోపు అన్ని సమస్యలు సద్దుమణుగుతాయి కాబట్టి కావాల్సినవన్నీ వస్తువులు తీసుకోవాలి, మంచి ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేయాలి అని పాపం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య గారు, మావయ్య గారు, అందరూ త్వరగా రండి అని అందరినీ లాన్లోకి పిలుస్తుంది అనన్య. ఏమైందమ్మా అనన్య, ఎందుకని ఇంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు లీలావతి. అత్తయ్య, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నా చెల్లెలు శరణ్య ఎక్కడుందో నాకు తెలిసింది అత్తయ్య అని అంటుంది అనన్య. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతుంది. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలా షాక్లో ఉండిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకు మన శరణ్య ఎక్కడుందో తెలుసా అని అడుగుతారు. తెలియడం మాత్రమే కాదు మావయ్య గారు, మీకు ఒక విషయం తెలుసా? ఇదిగో శరణ్యని ఇన్నాళ్ళు మనకి కనిపించకుండా దాచిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆవిడ ఎవరో తెలుసా? చిన్నత్తయ్య గారే అని అంటుంది అనన్య. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇంకలా చూస్తూ ఉంటారు. ఆనందకి అదేం అవసరం అమ్మా? ఆనంద ఎందుకలా చేస్తుంది అని అడుగుతారు. అదంతా మీరే తెలుసుకోండి, కానీ ముందు ఎందుకు ఇలా చేశారో అడిగే ముందు మనం వెళ్ళి శరణ్యని చూద్దాం రండి. ఒకవేళ మీకు నాపై నిజంగా నమ్మకం లేకపోతే నేను ఖచ్చితంగా మీ అందరికీ సాక్ష్యాలతో సహా ఇంటికి తీసుకువెళ్తాను రండి. ఎస్ఐ గారికి కూడా కాల్ చేశాను, ఈ పాటికే అక్కడికి వెళ్ళిపోయి ఉంటారు, మనం కూడా వెళ్దామని చెప్పి ఇంకలా అందరూ కలిపి రంగమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా శరణ్య నీట్గా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకప్పుడే రంగమ్మ అని పిలుస్తూ ఉంటుందన్నమాట రంగమ్మని అనన్య. రంగమ్మ బయటికి వస్తుంది. ఏంటమ్మా, ఏంటి అందరూ కలిసి ఇలా వచ్చారు అని అడుగుతారు. రంగమ్మ, చాలు, నువ్వు నటించింది చాలు, నా చెల్లెల్ని చూపించు అని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అనన్య. మీ చెల్లెలెవరమ్మా అని అడుగుతారు. వీళ్ళ చెల్లెలు అంటే శరణ్య అనే అమ్మాయి ఇక్కడే ఉందని అనన్య చెప్తున్నారు, వెళ్ళి ఆవిడ్ని బయటికి రమ్మని చెప్పండి అని అంటారు ఇన్స్పెక్టర్. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్, శరణ్య అనే అమ్మాయి మా ఇంట్లో ఉండడం ఏంటి అని అంటారు రంగమ్మ. చాలు, మాట్లాడింది చాలు కానీ లోపల సౌండ్లు వినిపిస్తున్నాయి, వెంటనే బయటికి రమ్మని చెప్పు అని అంటారు ఇన్స్పెక్టర్. అమ్మా, బయటికి రమ్మా అని రంగమ్మ పిలుస్తారు. ఇంకలా బ్లాక్ శారీ కట్టుకొని బయటికి వస్తూ ఉంటారు ఒక వ్యక్తి. ఇంక అనన్య ఫినిష్ అయిపోయింది, ఇంక మనం ఎలాంటి ప్రాబ్లం తీసుకోనక్కర్లేదు. ఇప్పుడు ఇది బయటికి వస్తుంది, తర్వాత అందరూ ఆనందభైరవిని తలొక మాట అంటారు. అప్పుడు నేను ఈ ఇంటికి మహారాణి అవుతాను, దాని తర్వాత ఆనందభైరవి కుటుంబాన్నే లేకుండా చేస్తాను అని చెప్పి క్రూయల్గా నవ్వుకుంటూ ఇంకా శరణ్య బయటకు వస్తుందని చూస్తూ ఉంటుందన్నమాట అనన్య. కానీ ఒక్కసారిగా అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ శరణ్య రాదు, వేరే అమ్మాయి శరణ్య శారీ కట్టుకొనే బయటకు వస్తుందన్నమాట. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకా సూపర్గా ప్లాన్ వేస్తుందన్నమాట ఆనందభైరవి. అందరూ చూస్తూ ఉంటారు. ఈవిడ శరణ్య కాదు కదా అని అంటారు. లేదండి, నా పేరు శరణ్య కాదు, సౌమ్య అని చెప్తారు. రంగమ్మ వెంటనే ఈవిడ మా కూతురు సార్ అని పోలీసుతో చెప్తారు. ఏంటి మీ కూతురా? అనన్య మేడం, ఇక్కడ శరణ్య గారు ఉన్నారని చెప్పారు, మరి మాకెక్కడ కనిపించట్లేదే, కానిస్టేబుల్స్ లోపలికి వెళ్ళి చెక్ చేయండి అని అంటారు. ఇంకా లోపలికి వెళ్ళి చెక్ చేసినా సరే ఎక్కడ శరణ్య కనబడదు. చూడండి మేడం, పోలీసులం మేము, మాకు చాలా పనులుంటాయి, మీరు ఇలా మమ్మల్ని పిలిపించి ఎందుకని టైం వేస్ట్ చేస్తున్నారు? మీకు మీ చెల్లెలు కనిపించట్లేదని డిస్టర్బ్ అయినట్టున్నారు,
మేడం, కుదిరితే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకోండి, అంతేకాని మీకు వచ్చిన ఆలోచనలతో మమ్మల్ని చంపకండి, ఇంకొకసారి ఇలాంటి ఫోన్లు చేయకండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. లీలావతి కూడా, అమ్మా అనన్య, నీకంతా బానే ఉంది కదా, పోనీ చెప్పమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని అంటారు లీలావతి. అత్తయ్య, నాకేం కాలేదత్తయ్య, శరణ్యం చూశానత్తయ్య అని అరుస్తూ ఉంటుంది అనన్య. సరే రా, మా ఇంటికి వెళ్దాం, కాసేపు నిద్రపోయి టాబ్లెట్లు వేసుకుంటే అంతా తగ్గిపోతుంది. పాపం చెల్లెలు కనిపించట్లేదని ఇలా చాలా బాధపడుతుంది, అందుకే మైండ్ అంతా డిప్రెస్డ్గా ఉంది, డిప్రెషన్లోకి వెళ్ళినట్టుంది, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటారు. ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది అనన్య. అక్క, మీరు బయలుదేరండి, నేను ఒకసారి మన అనన్యతో మాట్లాడాలి అని వాళ్ళందరినీ పంపించేస్తారు ఆనంద. ఏంటి అనన్య, కళ్ళు బయర్లు కమ్మాయా, మైండ్ బ్లాక్ అయిపోయిందా? ఇప్పటికైనా ఈ ఆనంద అంటే ఏంటో అర్థమైందా అని అంటారు ఆనంద భైరవి. ఇంకలా కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య. చూడు, నేను ఎందుకు తెలుసా పోలీసులకి పట్టించకుండా వదిలేస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఇంటి పెద్ద కోడలివని, ఇంకొకసారి ఇలాంటివేదైనా నువ్వు కనిపెట్టాలని కోతి వేషాలు వేస్తే ఖచ్చితంగా డైరెక్ట్గా నీ బండారం అంతా బయట పెడతాను. అప్పుడు అక్క బావలే నిన్ను మెడ పట్టుకుని గెంటేస్తారు. పోనీ అక్కడి వరకు కూడా అక్కర్లేదు, రోహిత్కి చెప్పినా చాలు, నీ సంగతి ఏంటో చూస్తాడు. కాబట్టి బుద్ధిగా ఉండు, ఇప్పటికైనా నా హోదాకి రావాలని ప్రయత్నించద్దు. కానీ నేను నీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. హోదా అనేది పవర్ని బట్టో తెలివితేటలు బట్టో రావు అనన్య, అది మంచికి మంచి చెడుకి చెడులా ఉంటేనే వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఎవరికైనా చెడు చేయాలనుకుంటే చేత్తో చంపేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద కోపంతో రగిలిపోతూ. అందరి ముందు నేను తనని పిచ్చిదాన్ని చేయాలనుకుంటే తను నన్ను పిచ్చిదాన్ని చేసింది, ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు శరణ్య విషయం కాదు, ఆ లహరి విషయంలోనే ఏదో ఒకటి చెయ్యాలి అని వెంటనే అనన్య ప్రకాష్కి కాల్ చేస్తుంది. హలో ప్రకాష్ అని అంటుంది. ఏంటి మేడం అని అడుగుతాడు ప్రకాష్. నువ్వు గంటలు గంటలు ఇలాగే కాలక్షేపం చేస్తూ ఉంటావా, లేకపోతే ఆ లహరి విషయంలో ఏదైనా పని చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది అనన్య. ఏంటి మేడం, సడన్గా ఫోన్ చేసి నాపై ఫైర్ అవుతున్నారేంటి అని అడుగుతారు. నేను చెప్పేది చేసి చావు, అప్పుడే మన పగ తీరుతుంది, నువ్వు ఈ ఇంటికి అల్లుడవుతావు, అర్థమైందా అని అనన్య ఒక ప్లాన్ చెప్తుంది. వావ్, మీరు చెప్పిన ప్లాన్లో నాకు లాభమే కానీ నష్టం లేదు మేడం. ఓకే, ఇప్పుడే లహరికి కాల్ చేసి ఏదో ఒక గుడికి రమ్మని చెప్తానులేండి అని కాల్ కట్ చేస్తాడు ప్రకాష్. ఆనంద భైరవి, కోడలు హ్యాపీగా ఉందని మురిసిపోతున్నావా? కూతురి రూపంలో ప్రళయం రాబోతుంది, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అని కోపంగా క్రూయల్గా ఫేస్ పెట్టుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా శరణ్య గుడికి రీచ్ అవుతుంది. ఆనంద శరణ్యకి కాల్ చేస్తారు. అమ్మ శరణ్య, నువ్వు గుడికి వెళ్ళావు కదా అని అడుగుతారు. అత్తయ్య, నేను గుడిలోనే ఉన్నాను, మీరందరూ వెళ్ళిపోయారా అని అడుగుతుంది పాపం శరణ్య. వెళ్ళిపోయామమ్మా, ఇంక నువ్వు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు మాత్రం అక్కడ ఎలాంటి బాధ ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండమ్మా అని చెప్పి ఇంకలా కాల్ కట్ చేస్తారు ఆనంద. అంటే అనన్య ఎప్పుడైతే రంగమ్మ ఆటోని ఫాలో అయిందో అప్పుడే ఇదంతా గమనిస్తారనమాట ఆనంద. వెంటనే శరణ్యకి కాల్ చేసి, అమ్మ శరణ్య, నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు, త్వరగా గుడికి వెళ్ళు అని చెప్తారు. సో అలా శరణ్య ఇంట్లో కనిపించదు. సో ఇంకా ఒక అమ్మాయిని ముందే సెట్ చేసి పెడతారు. ఇదంతా ఇంకా ఆలోచించుకుంటూ ఆనంద, లేదు ఎలాగో ఇప్పుడు ఆ సమీర్ అని పోలీసులు బాగా కొడతారు కాబట్టి ఖచ్చితంగా దర్శన్కి దూరంగా పంపించేస్తాను. దాని తర్వాత శరణ్యాని దర్శన్ ఒప్పుకునేలా, దర్శన్ మనసు మారేలా ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా ఏదో ఒక సమస్యని పరిష్కారం తీసుకురావాలి అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా శరణ్య గుడిలో దర్శనం చేసుకొని ఇంకలా దేవుని ముందు మండపంలో కూర్చొని, దేవుడా, భర్త విషయంలో నాకు అన్యాయం చేశావు, కానీ అత్తయ్య గారి విషయంలో కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకునే అత్తయ్య గారిని నాకు ఇచ్చావు. ఈ విషయంలో నేను మురిసిపోవాలో లేకపోతే బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. త్వరగా నేను ఆ ఇంటికి చేరి నన్ను ఆయనకి దగ్గర చేసి నా జీవితంలో సంతోషాన్ని నింపు స్వామి అని పాపం మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది శరణ్య. అప్పుడే కరెక్ట్గా అదే గుడికి లహరి వస్తుంది. ప్రకాష్ ఇక్కడికి రమ్మని చెప్పాడు కదా,
ఏంటి ఇంకా రాలేదు అని లహరి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకలా ప్రకాష్ అయితే అక్కడికి రీచ్ అవుతాడు. లహరి అని అంటాడు. ప్రకాష్ అని ఇంక ప్రకాష్ దగ్గరికి వస్తుంది. ప్రకాష్, అసలు ఇవాళ ఏం జరిగిందో తెలుసా ప్రకాష్? అదే సరోజరావు గారి అబ్బాయి ఉన్నాడు కదా, అతను నన్ను ఫోన్ చేసి పిలిచాడు. మూవీకి వెళ్దామా, రెస్టారెంట్కి వెళ్దామా అని అడిగారు. నేనే ఏదోటి చెప్పి తప్పించుకొని వచ్చేశాను. కానీ నాకు చాలా భయంగా ఉంది ప్రకాష్. ఎందుకంటే ఇప్పుడే నేనేమీ చెప్పలేకపోతున్నాను. ఒకవేళ అమ్మ నన్ను అడిగితే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ప్రకాష్ అని బాధపడుతూ ఉంటుంది లహరి. లహరి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు ప్రకాష్. అదేంటి ప్రకాష్, ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు నా ప్రాణం అని అంటారు. అలా అయితే ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను, కానీ నువ్వు ఆ పరిష్కారాన్ని వినే నీకు ధైర్యం ఉందా? నీకు ధైర్యం ఉందా అని అడుగుతాడు ప్రకాష్. ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది పాపం లహరి. వెంటనే తన పాకెట్లో నుండి తాలిబొట్టుని తీస్తాడు ప్రకాష్. ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది. ప్రకాష్ అని అంటుంది. అవును, నేను చెప్పింది కరెక్టే. చూడు లహరి, ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నామనుకో, ముందు ఆ సరోజారావు గారి గొడవ వదిలిపోతుంది. అలా జరిగిన తర్వాత ముందు మీ అమ్మ వాళ్ళు కోప్పడొచ్చేమో, తర్వాత నీ ప్రేమేంటి అనేది వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పు. ఎలాగో పెళ్ళైపోయింది కాబట్టి ఖచ్చితంగా నిన్ను దూరం చేసుకోలేరు. ఎందుకంటే ఒక్కగానొక్క కూతురివి కదా, అందుకే వాళ్ళని దూరం చేసుకోలేరు. కాబట్టి తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు. అప్పుడు మనకి ఎలాంటి భయం లేకుండా సంతోషంగా ఉండొచ్చు. చూడు లహరి, లైఫ్లో ధైర్యాన్ని ప్రదర్శించడానికి దేవుడు మనకి ఎప్పుడోకప్పుడు ఒక ఛాన్స్ ఇస్తాడు. అది ఇదే అనుకుందాం. ఇప్పుడు పెళ్లి చేసుకొని రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంట్లో చూపించామనుకో, ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ వాళ్ళు మనపై అటాక్ చేసినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అని అంటాడు ప్రకాష్. పాపం లహరి ఏమి మాట్లాడలేకపోతూ ఉంటుంది. కరెక్ట్గా అలా ప్రకాష్ అయితే లహరి దగ్గరికి తాళి కట్టడానికి వస్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తారు శరణ్య. శరణ్య కూడా అదే గుడిలో ఉండడంతో ఒక్కసారిగా లహరి ప్రకాష్ ఇంకా అలా తాళి కడుతూ ఉంటే వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంకా వెంటనే ఆ తాళిని పక్కకి విసిరేస్తుంది శరణ్య. లహరి, ఏంటమ్మా ఇది, ఏం చేస్తున్నావు అని అడుగుతారు శరణ్య. వదినా అని పాపం కుప్పకూలిపోతుంది లహరి. అసలు ఎవరి అబ్బాయి, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ లహరి అని అడుగుతారు. ఇంకా వెంటనే ప్రకాష్, ఇదేంటి, ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట ప్రకాష్. లహరి, నేను తర్వాత కలుస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అలా ఇంకా పారిపోతాడనమాట ప్రకాష్. లహరి, ఏంటి నువ్వు చేసేది? ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా అని అడుగుతారు. వదినా, నిజం చెప్పాలంటే నేను ప్రకాష్ని ప్రాణంగా ప్రేమించాను వదినా. ప్రకాషే నా భర్త అని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. కానీ అమ్మ నాకు నచ్చలేకపోయినా కనీసం నన్ను అడగకుండా ఆ సరోజారావు గారి కొడుకుతో నా పెళ్లిని ఫిక్స్ చేసింది. మరి నన్ను ఏం చేయమంటావు వదినా? ఇదిగో ప్రకాష్ని పిలిచి అడిగితే ప్రకాషే నాకు చెప్పాడు, ఇలా పెళ్లి చేసుకుంటేనే మనం సంతోషంగా ఉంటామని, తర్వాత ఎలా అయినా అమ్మని ఒప్పించచ్చు అని చెప్పాడు. అందుకే నేను కూడా ఏమీ అనలేకపోతున్నాను అని అంటుంది లహరి. చూడు లహరి, నువ్వు ముందు వెనక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలనేవి భవిష్యత్తులో నిన్ను ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయి. అందులో ఈ పెళ్ళి అనేది ఒకటి ముఖ్యమైనది. చూడమ్మా, లైఫ్లో ఎవరికైనా పెళ్ళి అనేది ఒక్కసారే జరగాలని అందరూ కోరుకుంటారు. అది బాగోకపోతేనే రెండో పెళ్ళికి వెళ్తారు, కానీ మొదటి పెళ్ళే అందరికీ ముఖ్యమైనదిగా అనుకుంటారు. అలాంటి పెళ్ళిని ఎవరికి తెలియకుండా కేవలం నీకు నచ్చాడని, నీ ముందు అతను బాగా బిహేవ్ చేస్తున్నాడని అతన్ని పెళ్లి చేసుకోవడం, ముందు వెనక ఆలోచించకుండా అతని గురించి ఏమీ తెలుసుకోకుండా అతన్ని ప్రేమించడం తప్పు. కాబట్టి నేను చెప్తున్నాను, ఒక వదినగా నీకు సలహా ఇస్తున్నాను. నీకు నిజంగా ప్రకాష్ ప్రాణమైతే, నువ్వు నిజంగా ప్రకాష్ని ప్రేమిస్తూ ఉంటే ధైర్యంగా ఈ విషయం అత్తయ్య గారికి చెప్పు. అత్తయ్య గారు ఆ అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఒకవేళ నిజంగా ఆ ప్రకాష్ అనే అబ్బాయి నిన్ను బాగా చూసుకోగలడు, అతను మంచివాడు అని నిర్ణయానికి వచ్చి ఉంటే నీకు అతనికి సరోజారావు గారి సంబంధాన్ని క్యాన్సిల్ చేసి మరీ పెళ్లి చేస్తారు. లేదు, ఒకవేళ ఏదో స్వార్థంతోనే నిన్ను ఆ ప్రకాష్ ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుంటే నీకు ఒక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తారు. అర్థమైందా? ఎందుకంటే ఆయన కూడా సమీర విషయంలో ఇలాగే మోసపోయారు. మళ్ళీ అలాంటి తప్పు నీ విషయంలో జరగకూడదమ్మా. నీకు వచ్చే భర్త నాలా బాధపడకూడదు. అందుకే ముందు నువ్వు ఈ విషయాన్ని అత్తయ్య గారికి చెప్పు అని అంటారు. వదినా, నాకు చెప్పాలనుందా?
ధైర్యం సరిపోవట్లేదు వదినా అని అంటారు. సరే, నేను నీతో పాటు ఇంటికి వస్తాను, అర్థమైందా? ఇంటికి వచ్చి నేను ఈ విషయాన్ని మాట్లాడతాను. నువ్వు చెప్పపోయినా నేను చెప్తాను. నేను చెప్తే అత్తయ్య గారు అర్థం చేసుకుంటారు అని చెప్పి పాపం శరణ్య లహరితో కలిసి ఆనందభైరవి ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి హాల్లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడే లహరి కారులో వస్తుంది. లహరి వెనకాలే అలా ఇంకా శరణ్య కూడా నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరణ్యను చూసి ఆనంద. ఇంకా వెంటనే అలా లీలావతి వీళ్ళందరూ కూడా ఇంకా లీలావతి, కోటేశ్వరరావు, రాజేశ్వరరావు అందరూ చూస్తూ ఉంటారు శరణ్యని. అమ్మా శరణ్య అని చెప్పి పాపం శరణ్య దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి పాపం శరణ్యని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఇదంతా ఇంకా తన రూమ్లో నుండి బాల్కనీలో నుండి వచ్చి చూస్తున్న దర్శన్ కూడా చూస్తాడు. వచ్చేసింది అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు. ఏంటమ్మా శరణ్య, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతారు పాపం లీలావతి. అత్తయ్య గారు, రౌడీలను కిడ్నాప్ చేశారు కదా, అందుకే ఆ రౌడీల నుండి తప్పించుకొని రావడానికే నాకు ఇంత సమయం అయింది అని అంటారు. సరే, ఏదో ఆ రౌడీలు నిన్నేమీ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ వాళ్ళు నీ ప్రాణానికి ఏదైనా ప్రమాదం తలపెట్టుంటే జీవితాంతం బాధపడేవాళ్ళం. రామ్మా, ఎప్పుడు భోజనం చేసావో రా వెళ్దామని చెప్పి ఇంక పాపం లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా శరణ్య చూస్తూ ఉంటారనమాట ఆనందభైరవి వైపు. అత్తయ్య గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇంక పక్కకి తీసుకువెళ్తారు. శరణ్య, ఏంటమ్మా, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చేసావమ్మా? అప్పుడే ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయ్యాక నేను వస్తానని చెప్పాను కదా అని అంటారు ఆనంద. లేదత్తయ్య, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికే నేను పిలిచాను. మన లహరి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అత్తయ్య. అతని పేరు ప్రకాష్. అతను చాలా మంచివాడని లహరి నమ్ముతుంది. కాబట్టి ఒక్కసారి అతని గురించి మీరు తెలుసుకొని అతను ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాత మీరు అతన్ని ఒప్పుకోండి, అతనితో ఇచ్చి పెళ్లి చేయాలంటే చేయండి అని అంటారు. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా వెంటనే ఆనంద లహరి చూస్తూ ఉంటుంది. ఇంకా లహరి దగ్గరికి వెళ్తారు ఆనంద. ఏంటమ్మా ఇది, నువ్వు నా దగ్గర భయపడ్డావా? చిన్నప్పటి నుండి నేను నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాను, అది నువ్వు ఇంతలా భయపడతావా? సరే, ఆ అబ్బాయి నిజంగా మంచివాడైతే నేను ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను, సరేనా? ఒక 15 రోజులు ఎంగేజ్మెంట్ని ఆపుదామని పోస్ట్పోన్ చేద్దామని అడుగుతాను. ఈలోపు ప్రకాష్ గురించి నేను తెలుసుకుంటాను. మంచివాడైతే ఖచ్చితంగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇంక పాపం చెప్తారనమాట ఆనంద. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఆనందభైరవిని హక్ చేసుకుంటుంది లహరి. శరణ్య కూడా చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దర్శన్ తన రూమ్లో కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏవండి అని పిలుస్తుంది. దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. కోపంగా కాక నవ్వమంటావా? నీ వల్లే సమీరాని పోలీసులు ఎంతలా కొట్టారో నీకు తెలుసా? నా సమీర నీ వల్ల బాధపడింది, కోపం రాక ఏమొస్తుంది అని అడుగుతాడు దర్శన్. ఎందుకండి మీరు ఇన్ని రోజులు నేను కనిపించకుండా పోయాను, కనీసం నా గురించి కొంచెం కూడా బాధపడకుండా ఆ సమీర గురించి బాధపడుతున్నారా అని అడుగుతుంది శరణ్య. అవును, ఎందుకంటే నాకు నీకంటే సమీరానే ఎక్కువ, అందుకే బాధపడుతున్నాను. అయినా నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికో వెళ్ళావు, మళ్ళీ వచ్చావు, ఏం చేస్తున్నావో నీకే తెలియాలి అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా వెంటనే అలా వెళ్ళిపోయిన తర్వాత పాపం శరణ్య బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇదంతా చాటుగా చూస్తూ ఉంటారనమాట. వెంటనే ఆనందభైరవి అలా ఆనందభైరవి దర్శన్కి ఆ సమీర దగ్గరలో ఉంటే ఇంకా ఇలాగే వీడు బిహేవ్ చేస్తాడని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇన్స్పెక్టర్ గారు, మీకు మా శరణ్య దొరికిందనే ఆచూకీ వచ్చింది కదా అని అంటారు. వచ్చింది మేడం, ఇదిగో సమీరాని ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాం, రిలీజ్ చేయండి ఆవిడ్ని అని అంటారు. ఇంకా కుంటుతూ బయటికి వస్తుంది సమీర. చూడు సమీరా, నువ్వు నా కొడుకుని ఆస్తి కోసమే ప్రేమించావని మాకు తెలుసు, కానీ వాడికి తెలీదు. వాడింకా నీపైనే పిచ్చి ప్రేమతో ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఈ ఊరు వదిలి పారిపో. ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. ఇక్కడి నుండి దుబాయ్ వెళ్ళిపో. మళ్ళీ తిరిగి రావాలి, దర్శన్కి నీ ఫేస్ చూపించాలి అని అనుకున్నావనుకో, నువ్వు చేసిన అన్ని వెధవ పనులు సాక్ష్యాలతో సహా నా దగ్గరే ఉన్నాయి. అవన్నీ దర్శన్కి చూపిస్తే నిన్ను ఎలా కొడతాడో
వాడికే తెలీదు. వాడికి అసలే కోపం ఎక్కువ. కాబట్టి మర్యాదగా వెళ్తావా లేకపోతే అని అంటారు. లేదు, వెళ్తాను వెళ్తాను అని చెప్పి ఇంకలా ఫ్లైట్లో దుబాయ్కి అయితే వెళ్ళిపోతుంది సమీర. ఇంకలా సమీర గొడవ వదిలిపోయిందని హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు ఆనందభైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.